హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజైతే మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకోండి, వాక్యం చదువుకోండి. ఎందుకంటే లేచిన వెంటనే దేవునితో స్టార్ట్ చేస్తే ఆ డే అంతా మంచిగా ఉంటుంది. అది నా విశ్వాసం. ఇంకా టిఫిన్ దగ్గరికి వస్తే ఈరోజైతే నేను పెసరట్టు వేశాను. పెసలు నానబెట్టి పెసరట్టు నైట్ నానబెట్టాను, ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్ లేసి మిక్సీ పట్టి దాంట్లోకి చట్నీ చేశాను. అందులో తాలింపు వేస్తే మంచి క్రంచీగా ఉంటుంది కదా. ఇంకా బంగాళదుంప కుర్మా, అది ఇంకా చెప్పక్కర్లేదు, చాలా టేస్టీ. మా పిల్లలకంటే చాలా ఇష్టం. ఇంకా పెసరట్టు వేయటం స్టార్ట్ చేశాను. పిల్లలేమో బాతింగ్కి వెళ్ళి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈలోపు నేను నా వంటలు నేను చేస్తున్నాను. మా సూజీ పెసరట్టు వేస్తున్నప్పుడు వచ్చి మమ్మీ పెసరట్టు అనేసి అన్నది. అంటే పిల్లలకి పెద్దవాళ్ళకంటే పెసరట్టు చాలా ఇష్టం. కొంతమందికి చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మార్నింగ్ పెసరట్టు అంటే కొంచెం ఎదలా అనిపిస్తుంది వాళ్ళకి. అయినా కూడా నెయ్యి వేసాను కదా, ఇంకా తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉందని అమ్మమ్మంట తినేశారు. ఉల్లిపాయలు అందులో జీలకర్ర వేసాను. ఆ జీలకర్ర వల్ల ఏంటంటే డైజెస్ట్ అవుతుంది పెసరట్టు అనేది. ఇంకా చాలా దాని టేస్ట్ పెరగాలంటే ఉల్లిపాయలు, జీలకర్ర, నెయ్యి చాలా కంపల్సరీ. పెసరట్టు ఉత్తిదే కాదు, ఇంకా ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు. అది ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినటం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. లేదంటే బయట వెళ్ళి కంగారుగా తెచ్చేసుకుని తినేస్తాం. ఆయిల్స్ బాగోవు. ఇంకా పెసరట్టు పిండి ఎప్పటిదో తెలీదు, పులుపు వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంట్లో చక్కగా చేసుకుని ఇంట్లో పిల్లలకి పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఎందుకంటే మా పిల్లలకు కూడా మ్యాక్సిమం తక్కువే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇలా ఇంట్లో ఇంకా ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టేసాను. బంగాళదుంప ఫ్రై చేశాను. ఇంకా అది చెప్పక్కర్లేదు, వాళ్ళకి చాలా ఇష్టం. మా సూజీ ఫేస్ అలా పెట్టింది, కానీ తినేటప్పుడైతే చాలా ఇష్టంగా తింది. మా సరీనా తొందరగా రెడీ అయిపోయింది. ఎందుకంటే మేము 3 ఫ్లోర్స్ దిగి వెళ్ళాలి ప్రతిరోజు. పిల్లలకి తప్పదు, ఇంకా వాళ్ళ డాడీకి తప్పదు, పిల్లలకి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి కదా. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా టిఫిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మా వారు నేను తినాలి కదండి. ఇక్కడ ఒక చిన్న టిప్ మీకు, దోశలు వేస్తున్నప్పుడు ఆ పెనం బాగా హీట్ అయిపోయి మనకి రాదు, తొందరగా దోశ రాదు. అయితే దాని మీద ఉల్లిపాయని బాగా రబ్ చేస్తే కనుక అప్పుడు అది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. మళ్ళీ అందులో ఎక్కువ ఉల్లిపాయలు, అది కామన్. మనకి హోటల్స్లో ఉల్లిపాయలు వేస్తారు, కానీ ఏదో పిసినితనంగా వేస్తారు. మనమైతే ఇంట్లో ఎక్కువ వేసుకుంటాం వల్ల చాలా టేస్ట్ ఎక్కువవుతుంది. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అందులో తినేటప్పుడు కొంచెం పక్కన షుగర్ వేసి చాలా బాగుంటుంది. కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.